Yes, hi to everyone. Welcome to Aero Venkatesh YouTube channel. So today we are going to see the first unit reading A of 8th class, that is tattered blanket. The tattered blanket. Tattered means old and torn. ఓల్డ్ అండ్ టర్న్ అంటే పాతది చినిగిపోయింది ఉంటుంది కదా, దాన్ని tattered అంటాం. సో ఇక్కడ పాత చినిగిపోయిన దుప్పటి, బ్లాంకెట్, ఓకే, బెడ్షీట్. సో అది ఎందుకు వచ్చింది ఇక్కడ, ఎందుకు ఆ నేమ్ పెట్టారు అనేది ఈ లెసన్లో చూస్తాం. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు దిస్ టాపిక్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ subscribe to my channel for more videos. Okay, so let us start this tattered blanket. So first of all, how to observe here the family. What is meant by family and how many kinds of families we have, and here they have mentioned two pictures. By this you can observe and you can know that families are of two types, that is joint family అండ్ న్యూక్లియర్ ఫ్యామిలీ. ఓకే, మనకు టూ టైప్స్ ఉంటాయి, ఉమ్మడి కుటుంబము అండ్ మామూలుగా ఆ ఫ్యామిలీ వరకే ఉంటారు కదా వాళ్ళు. సో ఇలాగా ఉమ్మడి కుటుంబం అంటే చాలా మంది ఉంటారు, జాయింట్ ఫ్యామిలీ. అలాగా న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే ఎక్కువ మంది ఉండరు, మదర్, ఫాదర్ అండ్ వాళ్ళ పిల్లలు ఉంటారు. ఓకే, సో ఇక్కడ దాని గురించి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. వాట్ డూ యూ అబ్జర్వ్ ఇన్ ద పిక్చర్స్? ఈ పిక్చర్లో ఏం అబ్జర్వ్ చేశారు? టూ కైండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ అని అబ్జర్వ్ చేశాం. డూ వీ ఫైండ్ మెనీ జాయింట్ ఫ్యామిలీస్ ఇన్ అవర్ సొసైటీ? ఎస్ ఆర్ నో, గివ్ రీజన్స్. సో మన సొసైటీలో జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నాయా ఇప్పుడు? ఉంటే ఎందుకు, రీజన్ చెప్పండి. లేకపోయినా ఎందుకు, రీజన్స్ చెప్పండి అంటున్నారు. ఓకే, ఎందుకంటే బికాస్ ఆఫ్ దేర్ బిజీ షెడ్యూల్ అండ్ బికాస్ ఆఫ్ దేర్ జాబ్ దే ఆర్ గోయింగ్ టు సెటిల్ ఇన్ అదర్ కంట్రీస్. సో దట్స్ వాట్ there are no more joint families. ఓకే, సో వాళ్ళకున్న వృత్తి పని రీత్యా వాళ్ళు వేరే వేరే ఊళ్ళల్లో వెళ్ళి సెటిల్ అయిపోతున్నారు, అందుకని జాయింట్ ఫ్యామిలీస్ అనేవి ఉండట్లేదు. అంతేకాకుండా ఒకరి నుండి ఒకరికి ఇప్పుడు కాలంలో మనస్పర్ధలు అనేవి వస్తున్నాయి, అంటే అర్థం చేసుకునే మనస్తత్వం లేదు, కాబట్టి గొడవలు వస్తాయి, ఎందుకనేసి ముందుగానే విడిపోతున్నారు అంత. సో లెట్ us స్టార్ట్ దిస్ రీడింగ్ ఏ. ద tattered blanket అంటే చినిగిపోయిన దుప్పటి, పాతది. చూద్దాం ఏంటో దాని వెనక స్టోరీ. When he arrived unexpectedly at his home in the countryside in his office car and got down at the gate, his mother, who was lying in an armchair on the veranda, made a futile attempt to get up. Okay, so let us see into the meaning అనేది. When he arrived unexpectedly at his home in the countryside in his office car. సో ఎవరు వచ్చారు? ఒక అతను వచ్చాడంట, అనుకోకుండా, అన్ఎక్స్పెక్టెడ్ అంటే అనుకోకుండా వాళ్ళ ఇంటికి వచ్చాడు అతను. ఓకే, వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఎక్కడ వాళ్ళ ఇల్లు ఉంది? కంట్రీ సైడ్. అంటే కంట్రీ అంటే ఏంటంటే విలేజ్. ఓకే, విలేజ్కి వచ్చాడు. దేంట్లో వచ్చాడు? అతని యొక్క ఆఫీస్ కార్లో వచ్చాడు. నెక్స్ట్, అండ్ గాట్ డౌన్ ఎట్ ద గేట్. సో గేట్ దగ్గర కారు నుంచి దిగాడు. సో ఎప్పుడైతే దిగాడో అప్పుడు వాళ్ళ మదరు ఎక్కడ ఉందంటే, ఎవరైతే హూ వాజ్ లయింగ్ ఇన్ అన్ ఆర్మ్ చైర్ ఆన్ ద వరండా. సో వరండాలో కూర్చో ఉందన్నమాట, ఒక ఆర్మ్ చైర్లో, అంటే చైర్ ఉంటుంది కదా దాంట్లో కూర్చో ఉంది. ఓకే, నెక్స్ట్, ఓల్డ్ పీపుల్ కూర్చుంటారు కదా బ్యాక్ బోన్ పెయిన్ వచ్చినప్పుడు, ఆర్మ్ చైర్ అనేది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు దీనిలో. సో ఇలాంటి చైర్లో కూర్చో ఉంది. ఓకే, సో ఆమె ఎక్కడుందంటే వరండాలో కూర్చోంది. వరండా అంటే ఇంటి ముందు ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా, దాన్ని వరండా అంటాం. సో వరండాలో కూర్చో ఉంది. మేడ్ ఏ ఫ్యూటైల్ అటెంప్ట్ టు గెట్ అప్. ఫ్యూటైల్ మీన్స్ అన్సక్సెస్ఫుల్. ఫ్యూటైల్ మీన్స్ అన్సక్సెస్ఫుల్ అంటే ట్రై చేస్తుంది కానీ తన వల్ల కావట్లేదు. ఎందుకు? లేయడానికి. అటెంప్ట్ టు గెటప్. సో మేడ్ ఏ ఫ్యూటైల్ అటెంప్ట్ టు గెటప్, లేయడానికి ప్రయత్నిస్తూ ఉంది అంటే యూజ్లెస్. ఫ్యూటైల్ అంటే యూజ్లెస్ అని కూడా చెప్పుకోవచ్చు. అన్సక్సెస్ఫుల్ ఆర్ యూజ్లెస్ అంటే యూజ్లెస్ అటెంప్ట్ ఓన్లీ, దట్ ఈస్ లేయడానికి ప్రయత్నిస్తుంది కానీ తను లేయలేదు బికాస్ ఆఫ్ హర్ ఏజ్ ప్రాబ్లం. సో నెక్స్ట్, కమలా, there is somebody at the gate, she said. Somebody is in a car.
సో తను లేయలేకపోవడంతో తన పక్కనే ఉన్న ఒక అమ్మాయి కమల అనే ఆమెకి చెప్తూ ఉంది ఏమనంటే, కమల, దేర్ ఈస్ సంబడి అట్ ద గేట్. కమల, అక్కడ ఎవరో వచ్చారు గేట్ దగ్గర. సంబడి ఈజ్ ఇన్ ఏ కారులో వచ్చారు ఎవరు అని చెప్తూ ఉంది కమలకి. ఇంతకి కమల ఎవరు చూద్దాం. కమల, హర్ ఎల్డెస్ట్ డాటర్, ఏ విడో who was sitting huddled up on the tinna on the veranda. సో కమల ఎవరో కాదు, ఆమె యొక్క పెద్ద కూతురు. ఓకే, ఎల్డెస్ట్ డాటర్, ఆమె పెద్ద అనమాట. ఇప్పుడు వచ్చిన అతను ఆమె సన్ కదా, అతను కూడా కమల కన్నా చిన్న అతను, అంటే కమలాకి తమ్ముడు. సో కమల ఆమె పెద్ద కూతురు, ఆమె విడో అనమాట, అంటే ఆమెకి హస్బెండ్ అనే అతను లేడు, చనిపోయాడు. హూ వాజ్ సిట్టింగ్ హడల్డ్ అప్ ఆన్ ద తిన్నా. హడల్డ్ అప్ అంటే టూ క్లోజ్, అంటే దగ్గరగా కూర్చోంది అనమాట. హూ వాజ్ సిట్టింగ్ అప్, హడల్డ్ అప్ ఆన్ ద తిన్నా. తిన్నా అంటే అరుగు, అంటే ఇది ఉంది కదా కింద ఇంటికి ముందర, సో ఆ అరుగును మనము తిన్నా అంటాం అనమాట. ఓకే, దాని మీద వాళ్ళ మదర్ కి దగ్గరగా కూర్చోంది. అంద వరండాలో ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. హర్ హెడ్ అండ్ ఇయర్స్ కవర్డ్ విత్ ఎ థిన్ బాత్ టవల్. సో ఆమె యొక్క హెడ్ అండ్ ఇయర్స్ అనేవి ఒక బాత్ టవల్ తో కవర్ చేసేసి ఉందన్నమాట, రౌండ్ గా. ఇక్కడ ఫేస్ చూసారంటే మీరు, ఓకే, రౌండ్ గా కవర్ చేసేసింది హెడ్ ఇయర్స్ అనేవి. ఎందుకంటే ఆమె విడో కదా, సో విడోకి ఆ రోజుల్లో అలాగే ఉండేదన్నమాట, వైట్ శారీతో ఉండాలి, ఆల్వేజ్ అలా కట్టుకునేసి ఉండాలి అనేసి. సంథింగ్ రిలక్టెంట్లీ మీన్స్ అంటే లేయడానికి ఇష్టం లేదు కానీ వేసిందనమాట. వాక్డ్ స్లోలీ టు ద గేట్ అండ్ స్క్రూయింగ్ అప్ హర్ ఐస్ peered into the darkness. సో అలా లేచి చిన్నగా నడుస్తూ గేట్ దగ్గరికి వెళ్ళి స్క్రూయింగ్ అప్ హర్ ఐస్ అంటే తన కళ్ళని నారోయింగ్, స్క్రూయింగ్ అప్ అంటే నారోయింగ్, టు లుక్ కేర్ఫుల్లీ. ఓకే, స్క్రూయింగ్ అప్ అంటే టు లుక్ కేర్ఫుల్లీ, అంటే కళ్ళు పెద్దవి చేసుకొని దగ్గరగా, అంటే మనం జూమ్ చేసి చూస్తామంటాం కదా, ఆ విధంగా చూస్తూ ఉందన్నమాట. రైట్, అండ్ peered into the darkness. Peered అంటే లుక్ కాన్సన్ట్రేట్లీ, peered అంటే లుక్ కాన్సన్ట్రేట్లీ. సో కళ్ళుని బాగా సరి చేసుకొని ఎవరు వచ్చారా అని చూస్తూ ఉంది. ఓకే, సో లెట్ us see next. She saw a bald, fat, middle-aged man. సో అక్కడ ఎవరిని చూసిందంటే, she saw a bald అంటే బట్టతల ఉంది, అంటే హెయిర్ అనేది సరిగా లేకపోవడం. ఫ్యాట్, బాగా దిట్టంగా ఉన్నాడు ఆ పర్సన్. మిడిల్ ఏజ్డ్ మ్యాన్ వాకింగ్ ఇన్ త్రూ ద గేట్. సో అతను నడుచుకుంటూ వస్తున్నాడు అనమాట. ఓకే, గేట్ లోపలికి. అతని ఏజ్ ఎంత ఉంది? అతను యంగ్ కాదు, అలా అని టూ ఓల్డ్ కాదు. ఓకే, మిడిల్ ఏజ్డ్ పర్సన్. నెక్స్ట్, ఓ గోపి, ఓ గోపి, she said in her grating voice. సో అతన్ని చూడగానే ఆమె ఏం చెప్పిందంటే, ఓ గోపి అని చెప్పింది, అంటే అతని పేరు గోపి. she said in her grating voice, why this sudden unexpected visit. సో ఈ అన్ఎక్స్పెక్టెడ్ విజిట్ ఏంటి, నువ్వు సడన్ గా ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతుంది. కమల, సారీ, నెక్స్ట్, కమల, who is it? her mother asked loudly from the veranda. సో వాళ్ళ మదర్ వరండాలో కూర్చోంది కదా, ఆమె కమలాని అడుగుతుంది, కమల ఎవరు అక్కడ వచ్చింది అని. గోపి, ద మ్యాన్ సెడ్. సో ఆ పర్సనే చెప్పుకుంటున్నాడు, ఎవరు వచ్చారంటే నేను గోపిని వచ్చాను అని చెప్పుకుంటున్నాడు. దేర్ వాజ్ ఏ మీటింగ్ ఇన్ తిరువనంతపురం. సో ఈ తిరువనంతపురంలో నాకు మీటింగ్ ఉన్నింది. ఐ జస్ట్ డ్రాప్డ్ ఇన్ ఆన్ మై వే బ్యాక్. సో అక్కడ మీటింగ్ కంప్లీట్ చేసుకొని నేను తిరిగి వెళ్తూ ఇక్కడికి వచ్చాను, ఇక్కడ దిగాను. ఓకే అని చెప్తున్నాడు. ఒకసారి మిమ్మల్ని చూసిపోతామని ఇక్కడ ఆగాను. హూ, కమల, హూ ఈజ్ ఇట్? దేర్ వాజ్ ఎ నోట్ ఆఫ్ అలార్మ్ ఇన్ అమ్మాస్ వాయిస్. సో మళ్ళీ ఏం చెప్తుందంటే అక్కడి నుంచి, హూ కమల, హూ ఈజ్ ఇట్? ఎవరు కమల, ఎవరు వచ్చింది అని మళ్ళీ అడుగుతుంది.
ఓకే. సో చెప్పినా కానీ తనకి వినిపించలేదనమాట. బికాస్ ఆఫ్ హర్ ఏజ్ ప్రాబ్లం. అతను చెప్పినా కూడా ఆమెకి వినిపించలేదు. ఓకే. సో మళ్ళీ అడుగుతుంది, ఎవరు కమల, ఎవరొచ్చారు అని. దెర్ వాజ్ ఎ నోట్ ఆఫ్ అలామ్ ఇన్ అమ్మాస్ వాయిస్. అలామ్ అంటే ఇక్కడ ఆమె వాయిస్ లో కొంచెం బెరుకు కనిపించింది, భయం. ఓకే. అలారం మీన్స్ ఇక్కడ ఫియర్ అని చెప్పొచ్చు. ఓకే. ఆమె వాయిస్ లో కొంచెం భయం కనిపించింది, ఎవరు వచ్చారు అనేసి. అమ్మా, వై ఆర్ యు సో స్కార్డ్? కమల, Gopi's eldest sister, asked her a little awkwardly. సో తను వాళ్ళ అమ్మని అడుగుతుంది, అమ్మా వై ఆర్ యు సో స్కార్డ్? ఎందుకమ్మా నువ్వు భయపడుతున్నావు? ఓకే. ఆమె కొంచెం భయపడదు, అంటే ఎవరు వచ్చారో తెలియదు కదా ఆమెకి. సో ఎవరో కారులో దిగారు, ఎవరు వచ్చారు అనేసి భయపడుతూ ఉంది. సో అలా భయపడుతూ ఉన్నప్పుడు ఆ అమ్మాయి కమల అనేది చెప్తూ ఉందన్నమాట, అమ్మ ఎందుకు నువ్వు అంతగా భయపడుతూ ఉన్నావు అని చెప్పి. సో కమల అంటే ఎవరు ఇక్కడ? గోపీస్ ఎల్డెస్ట్ సిస్టర్, అంటే గోపి కన్నా పెద్దది, అంటే గోపి వాళ్ళ అక్క. ఆస్క్డ్ హర్ ఏ లిటిల్ ఆక్వర్డ్లీ, అంటే ఆక్వర్డ్లీ అంటే ఇక్కడ ఇబ్బందికరంగా, కాజింగ్ డిఫికల్టీ. ఓకే. ఆక్వర్డ్లీ అంటే ఇబ్బందికరమైన. సో చాలా ఇబ్బందికరంగా అడిగిందనమాట. ఓకే. డిఫికల్టీగా వాళ్ళ అమ్మని అడిగింది, ఎందుకమ్మా నువ్వు భయపడుతున్నావు అని. యాజ్ ఇఫ్ యు ఆర్ సీయింగ్ గోపి ఫర్ ద ఫస్ట్ టైం. సో ఇంకా ఏమడుగుతుందంటే, యాజ్ ఇఫ్ యు ఆర్ సీయింగ్ గోపి ఫర్ ద ఫస్ట్ టైం, నువ్వు గోపిని ఏమన్నా ఫస్ట్ టైం చూస్తున్నావా, ఎందుకమ్మా నువ్వు భయపడుతున్నావు అని అడుగుతూ ఉంది. నెక్స్ట్, అమ్మా ఇట్స్ మీ గోపి, హీ సెడ్ అగైన్. సో మళ్ళీ అతను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు, అమ్మా నేను గోపిని వచ్చానమ్మా అని చెప్తున్నాడు. He bent down and brought his face close to her wrinkled cheeks. అమ్మా ఇట్స్ మీ. సో ఇంకా ఏం చేశాడంటే, హీ బెంట్ డౌన్, అట్లా కిందకి వంగాడు వాళ్ళ అమ్మ ముందర, మోకాళ్ళ మీద కూర్చొని కిందకి వంకొని, హీ బ్రాట్ హిస్ ఫేస్ క్లోజ్ టు హర్ wrinkled cheeks. అతని ఫేస్ ని వాళ్ళ అమ్మ దగ్గరగా తీసుకొచ్చాడు. అంటే ఇక్కడ హర్ wrinkled ఫేస్ మీన్స్ ముడతలు పడిపోయినటువంటి బుగ్గలు అనమాట, చీక్స్. ఓకే. అలా ముసలాం అయిపోయింది కదా, అందుకని ఆమె ఫేస్ అంతా ముడతలు వచ్చేస్తున్నాయి. సో అలా ముడతలు పడిపోయినటువంటి ఆమె ఫేస్ కి దగ్గరగా గోపి తన ఫేస్ తీసుకొని వచ్చి కిందకి వంకొని మళ్ళీ చెప్తున్నాడు, అమ్మా నేను వచ్చానమ్మా అని చెప్తున్నాడు. నెక్స్ట్, గోపి కమల, ఐ కాంట్ బిలీవ్ ఇట్, హ్యాస్ హీ స్కూల్ క్లోజ్డ్ ఫర్ వెకేషన్. సో వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, గోపినా? కమల, నేను నమ్మలేకున్నాను, ఐ కాంట్ బిలీవ్ ఇట్, హ్యాస్ హీ స్కూల్ క్లోజ్డ్ ఫర్ వెకేషన్, అతని స్కూల్కి ఏమన్నా హాలిడేస్ ఇచ్చారా అని అడుగుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఎందుకు అలా అడుగుతుందంటే, ఆమె మైండ్ అనేది అతను స్కూలింగ్ ఏజ్ లో ఉన్నప్పుడే ఆగిపోయింది అనమాట. అంటే అక్కడే ఆమె అయిపోయింది స్కూలింగ్ ఏజ్ దగ్గర. అంటే ఆ అబ్బాయి ఇంకా స్కూల్కి వెళ్తున్నట్టుగా అనుకుంటూ ఉంది. ఓకే. సో అంటే ఆమె ఏజ్ అనేది చాలా ఎక్కువ అయిపోయి తన మైండ్ అనేది సరిగా వర్క్ అవ్వట్లేదు. సో అందుకని ఏమడుగుతుందంటే, గోపికి హాలిడేస్ ఇచ్చారా స్కూల్లో అని అడుగుతుంది. నెక్స్ట్, అమ్మా ఈజ్ ఆఫన్ లైక్ దీస్ డేస్. అమ్మ ఈజ్ ఆఫన్ లైక్ దీస్ డేస్. సో అమ్మ తరచుగా ఇలాగే ఉంటుంది ఈ మధ్యన, ఈ రోజుల్లో, ఈ నడవన. షీ డస్ నాట్ రికగ్నైజ్ ఎనీబడి. ఆమె ఎవరిని గుర్తించడం లేదు. గోపి సిస్టర్ ఎక్స్ప్లెయిన్డ్. సో గోపికి వాళ్ళ సిస్టరు ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట, అమ్మ ఇలా అయిపోయింది, చాలా రోజుల నుంచి తను ఎవరిని గుర్తుపట్టడం లేదు అని చెప్తుంది. బట్ సమ్ టైమ్స్ హర్ మెమొరీ ఈజ్ క్వైట్ షార్ప్. కానీ కొన్నిసార్లు ఆమె మెమొరీ చాలా బాగా పనిచేస్తుంది. దెన్ షీ ఆస్క్స్ మీ ఇఫ్ యూ హ్యావ్ సెంట్ ఎనీ లెటర్. సో ఆమె మైండ్ బాగా పనిచేసినప్పుడు తను నన్ను అడుగుతూ ఉంటుంది, ఏమన్నా లెటర్ రాశాడా గోపి అనేసి.
ఓకే, ఏమన్నా గోపి ఏమన్నా లెటర్ రాసాడా అంటే వాళ్ళ మదర్కి తన మైండ్ బాగా వచ్చినప్పుడు ఫస్ట్ గుర్తొచ్చేది వాళ్ళ కొడుకే గుర్తొస్తున్నాడు. దెన్ ఐ టెల్ హర్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ విత్ యూ విమల అండ్ ద కిడ్స్. సో అప్పుడు నేను చెప్తూ ఉంటాను, అందరూ బాగున్నారమ్మా, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ విత్ యూ, అందరూ బాగున్నారు అక్కడ, విమల అండ్ ద కిడ్స్. ఓకే, సో విమల అంటే గోపీస్ వైఫ్. సో నువ్వు బాగున్నావు, విమల బాగుంది, కిడ్స్ బాగున్నారని నేను చెప్తూ ఉంటాను అని గోపికి చెప్తుంది అనమాట కమల. వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ టెల్లింగ్ హర్ దట్ యు హ్యావ్ నాట్ రిటర్న్ ఫర్ ఏ ఇయర్, పూర్ థింగ్. సో ఏం చెప్తుందంటే, వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ టెల్లింగ్ హర్ దట్ యు హ్యావెంట్ రిటర్న్ ఫర్ ఏ ఇయర్, నువ్వు చాలా ఇయర్స్ ఐ మీన్ ఒక సంవత్సరం నుంచి నువ్వు లెటరే రాయలేదు అని చెప్పడం వల్ల ఏమి యూజ్ ఉంది, ఆమెని బాధపడడం తప్పనిచ్చి, అది చాలా పూర్ థింగ్, అలాంటి పని నేను చెయ్యను. ఐ వుడ్ నాట్ డ్రీమ్ ఆఫ్ మేకింగ్ హర్ అన్హ్యాపీ, కలలో కూడా ఆమెని నేను బాధ పెట్టాలి అని అనుకోవట్లేదు, కాబట్టి తను అడిగినప్పుడు నువ్వు లెటర్ రాస్తున్నావు అనేసి నేను చెప్తున్నాను అని కమలా చెప్పి. నెక్స్ట్, I got a promotion last year. After that, I am always on my choice, and there are tours quite often. I don't get any time to write letters. So గోపి ఏం చెప్తున్నాడంటే, I got a promotion last year. Last year నాకు ప్రమోషన్ వచ్చింది. ఆఫ్టర్ దట్ ఐ am always on my toes. నేను అప్పటి నుంచి నా కాలి వేళ్ళ మీద పరిగెత్తున్నాను. అంటే ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే, అంత బిజీగా, అంటే సరిగ్గా నిలబడలేక నడవలేదానికి కూడా అంత టైం లేదు అతనికి. ఓకే, సో ఖాళీ వేళ్ల మీదే పరిగెత్తున్నాడు, పరుగుల మీద ఉంది అతని లైఫ్. అండ్ దేర్ ఆర్ టూర్స్ క్వైట్ ఆఫన్, అంతేకాదు నాకు ప్రమోషన్ వచ్చాక టూర్స్ అనేవి ఎక్కువయ్యాయి. అంటే ఒక దగ్గరికి నుంచి ఇంకో దగ్గరికి పంపిస్తూ ఉంటారు కదా ఆఫీస్ వర్క్ మీద, అలాగా. ఐ డోంట్ గెట్ ఎనీ టైమ్ టు రైట్ లెటర్స్. సో నాకు లెటర్ రాయడానికి టైం అనేది దొరకడం లేదు అని గోపి చెప్పాడు. అంటే కన్న తల్లికి లెటర్ రాయడానికి కూడా అతనికి టైం లేదంట. వై డోంట్ యు ఆస్క్ విమల టు రైట్, ఆర్ డజంట్ షీ గెట్ ఎనీ టైం టు? సో వై డోంట్ యు ఆస్క్ విమల టు రైట్ అంటే, విమలాని రాయొచ్చు కదా, రాయమని చెప్పొచ్చు కదా లెటరు, నువ్వు విమలాని రాయమని ఎందుకు అడగలేకపోయావు? ఆర్ డజంట్ షీ గెట్ ఎనీ టైం టు, తనకు కూడా టైం లేదా లెటర్ రాయడానికి, తను కూడా నీలాగా బిజీ అయిపోయిందా అని కొంచెం అంటే తనలో ఉన్న ఆ ఫీలింగ్ ని చెప్తూ ఉంది. వాట్ ఆర్ యు మమ్లింగ్ ఓవర్ దేర్, అమ్మ సెడ్ లౌడ్లీ. సో మంబ్లింగ్ అంటే గొనగడం, తనలో తను మాట్లాడుకోవడం, స్పీకింగ్ అన్క్లియర్లీ మంబ్లింగ్ అంటే. సో వాట్ ఆర్ యు మమ్లింగ్ ఓవర్ దేర్, అక్కడ ఏంటి మీరు గొనుక్కుంటున్నారు, గుసగుసలాడుతున్నారు అని అమ్మ గట్టిగా అరిచింది. నెక్స్ట్, ఐ హియర్డ్ సంబడి కమింగ్ ఇన్ ఏ కార్, హూ ఈజ్ ఇట్? సో ఎవరో వచ్చారు కారులో, నేను విన్నాను, అది ఎవరు అని మళ్ళీ అడుగుతుంది. అంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆమెకి మెమొరీ అనేది వర్క్ అవట్లేదు, సరిగ్గా పనిచేయట్లేదు, అందుకని మళ్ళీ మళ్ళీ అడుగుతుంది. ఐ టోల్డ్ యూ ఇట్స్ గోపి, నేను నీకు చెప్పాను ఆల్రెడీ, వచ్చింది గోపి అనేసి అని చెప్తుంది కమల. నెక్స్ట్, బట్ గోపి ఈజ్ ఇన్ ఢిల్లీ, ఈజ్ ఇన్ హీ? సో గోపి ఢిల్లీలో ఉన్నాడు, అక్కడ లేడా ఇప్పుడు అని అడుగుతుంది. అంటే ఇప్పటికీ గుర్తుపట్టలేదు అక్కడ ఉండేది వాళ్ళ కొడుకు అని. నెక్స్ట్, ఎస్ అమ్మా ఇట్స్ మీ, ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ ఢిల్లీ. ఎస్ అమ్మా, నేనే వచ్చున్నాను, గోపిని, నేను ఢిల్లీ నుంచి వచ్చాను నిన్ను చూడడానికి అని చెప్తున్నాడు. హూ డిడ్ గోపి మ్యారీ, అమ్మా సెడ్ సడన్లీ లోయరింగ్ హర్ వాయిస్. సో మళ్ళీ ఏమడుగుతుందంటే, అమ్మ గోపి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అని చిన్నగా అడుగుతుంది, తన వాయిస్ చిన్నగా మాట్లాడుతూ గోపి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అని అడుగుతుంటే, గోపికి మ్యారేజ్ అయిన విషయం అన్నీ మర్చిపోయింది తను. ఐ మీన్ వాట్స్ హిజ్ వైఫ్ నేమ్ అంటే, నా ఉద్దేశం ఏంటంటే ఆమె పేరేంటి, గోపి పెళ్లి చేసుకున్న ఆమె పేరు ఏంటి అని అడుగుతుంది. డోంట్ సే యూ హ్యావ్ ఫర్గాటన్ హర్ నేమ్ టు, డోంట్ యూ రిమెంబర్ విమల,
district collector Nambia's eldest daughter, Gopi's sister said. సో గోపి సిస్టర్ ఏం చెప్తుందంటే వాళ్ళ అమ్మతో కోపంగా, డోంట్ సే యూ హ్యావ్ ఫర్గెటన్ హర్ నేమ్ టు, నువ్వు నీ కోడల పేరు కూడా మర్చిపోయాను అని చెప్పొద్దమ్మా. డోంట్ యూ రిమెంబర్, నీకు గుర్తులేదా? విమల, ఆమె పేరు విమల, ఆమె ఎవరో కాదు, మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ నాంబియాస్ ఉన్నాడు కదా, ఆయన యొక్క ఎల్డెస్ట్ డాటర్, ఆయన పెద్ద కూతుర్నే మన గోపి చేసుకున్నాడు, ఆమె పేరు విమల అని చెప్పింది కమల. ఓ, ఐ ఫర్గాట్ ద నేమ్, వాజ్ దేర్ ఎ లెటర్ ఫ్రమ్ గోపి టుడే? అక్కడ గోపినే వచ్చున్నాడు అని ఆ మైండ్ వర్క్ అవ్వట్లేదు సరిగా. కాబట్టి ఏమడుగుతుందంటే, ఓ విమల కదా, మర్చిపోయాను. వాజ్ దేర్ ఏ లెటర్ ఫ్రమ్ గోపి టుడే, గోపి దగ్గర నుంచి ఏమన్నా లెటర్ వచ్చిందా మనకి ఈరోజు అని అడుగుతుంది అన్నమాట. చూడండి ఎంత ప్రేమ చూపిస్తుందో వాళ్ళ కొడుకు మీద. దేర్ వాజ్, హీ రైట్స్ ఎవ్రీ డే. సో కమల ఏం చెప్తుందంటే, ఎస్ అమ్మా, వచ్చింది ఈరోజు కూడా, డైలీ రాస్తున్నాడు లెటర్ మీ కొడుకు అని చెప్తుంది. నెక్స్ట్, I am terribly upset if I don't get a letter from him every day. సో నేను చాలా తీవ్రంగా బాధపడతాను, అప్సెట్ అవుతాను, డిప్రెషన్లోకి పోతాను ఇప్పుడు ఇఫ్ ఐ డోంట్ గెట్ ఏ లెటర్ ఫ్రమ్ హిమ్ ఎవ్రీ డే. రోజు నా కొడుకు నుంచి నాకు లెటర్ రాకపోతే నేను చాలా బాధపడతాను అని చెప్తుంది. హీ నోస్ ఇట్, అది అతనికి తెలుసు. దట్స్ వై హీ రైట్స్ ఎవ్రీ డే, అందుకనే అతను ఎవ్రీడే లెటర్ రాస్తూ ఉంటాడు. సో అతనికి అది తెలుసు, అందుకని అతను డైలీ లెటర్స్ రాస్తూ ఉన్నాడు అని చెప్తుంది. అసలు లెటరే రాయలేదు అతను ఇంతవరకు, కానీ వాళ్ళ అమ్మ హ్యాపీనెస్ కోసం అలా అబద్ధాలు చెప్తుంది. నెక్స్ట్, లుక్ ఎట్ ద వే షీ టాక్స్, గోపి సిస్టర్ టర్న్ టు హిమ్. సో గోపి సిస్టర్ ఒక్కసారిగా గోపి సైడ్ టర్న్ అయ్యి, చూడు అమ్మ ఎలా మాట్లాడుతుందో అని చెప్తుంది. జస్ట్ యాజ్ ఐ టోల్డ్ యూ, యు నో నథింగ్ అబౌట్ వాట్స్ గోయింగ్ ఆన్ హియర్, డూ యూ? సో జస్ట్ నీకు నేను చెప్పాను కదా, ఇప్పుడు అమ్మ మైండ్ సరిగా వర్క్ చేయట్లేదు, అప్పుడప్పుడు బాగుంటుంది, బాగున్నప్పుడు నువ్వు లెటర్ రాసావా అని అడుగుతుందని. చూడు ఎలా అడిగింది, ఇప్పుడు కూడా తన మైండ్ బాగా అవ్వగానే లెటర్ రాసాడు గోపి అని అడుగుతుంది. జస్ట్ యాజ్ ఐ టోల్డ్, నేను చెప్పిన విధంగానే. యు నో నథింగ్ అబౌట్ వాట్స్ గోయింగ్ ఆన్ హియర్, నీకు ఇక్కడ ఏం జరుగుతుందో అసలు ఏమీ అర్థం కావట్లేదు కదా, డూ యూ, నీకు ఏమన్నా అర్థమవుతుందా అని అడుగుతుంది. వాట్ ఈస్ దట్, అమ్మ సెడ్ అగైన్. హూ ఈస్ దట్ ఇన్ ఏ కార్? సో మళ్ళీ స్టార్ట్ చేసింది వాళ్ళమ్మ, హూ ఈస్ దట్. సో ఎవరు అక్కడ అమ్మ అడిగింది అనమాట. హూ ఈస్ దట్ ఇన్ ఏ కార్, కార్లో వచ్చింది ఎవరు అని మళ్ళీ వాళ్ళ అమ్మ అడిగింది. అప్పుడు ఇట్స్ మీ, గోపి సెడ్, గోపి మళ్ళీ చెప్పాడు, నేనమ్మా అని. ఐ హ్యాడ్ టు కమ్ టు తిరువనంతపురం, ఐ థాట్ ఐ షుడ్ డ్రాప్ ఇన్ టు సీ యూ అమ్మా. సో నేను తిరువనంతపురంకి మీటింగ్ మీద వచ్చానమ్మా, కానీ నిన్ను చూస్తామని ఇక్కడ మధ్యలో ఆగాను అని గోపి చెప్తున్నాడు. హూ ఈజ్ యువర్ అమ్మ, వాట్ ఈజ్ హర్ నేమ్, వేర్ డస్ షీ లివ్, ఈజ్ ఇట్ ఫార్ ఫ్రమ్ హియర్? సో చూడండి పాపము ఎంత ఇదిగా ఉందంటే పాపం ఆ అమ్మ ఫైనల్గా అతన్నే క్వశ్చన్ అడుగుతుంది, అసలు మీ అమ్మ ఎవరు నాయన, వాట్ ఈజ్ హర్ నేమ్, ఆమె పేరేంటి, వేర్ డస్ షీ లివ్, ఆమె ఎక్కడ ఉంటుంది, ఎక్కడ నివసిస్తున్నారు, ఈజ్ ఇట్ ఫార్ ఫ్రమ్ హియర్, సో మేము ఉండే దగ్గర నుంచి చాలా దూరమా మీ అమ్మ ఉండే ప్లేసు అని అడుగుతుంది వాళ్ళ కొడుకు. అంటే అక్కడ వచ్చింది వాళ్ళ కొడుకు అని ఇంకా తెలుసుకోలేకుండా అమ్మ. నో, ఇట్స్ క్వైట్ నియర్. సో ఇంకా అతను కూడా ఆమె వేలోకి వెళ్ళి ఆన్సర్ ఇస్తున్నాడు, కాదు ఆమె ఉండేది ఇక్కడే చాలా దగ్గరలో ఉంటుంది అని చెప్తున్నాడు. I don't know how I can bring back her memory, Gopi's sister said to him exasperatedly. So I don't know how I can bring back her memory. ఆమె మెమొరీ మళ్ళీ ఎలా తీసుకురావాలి అనేది నాకు అర్థం కావట్లేదు. ఓకే, సో అని గోపి సిస్టరు
గోపికి చెప్తుంది. ఎగ్జాస్పరేటెడ్లీ అంటే వెరీ అనాయ్ అంటే చాలా సాడ్ గా, ఫుల్ ఆఫ్ సాడ్ అని కూడా చెప్పొచ్చు. ఎగ్జాస్పరేటెడ్లీ అంటే చాలా బాధతో చెప్తుంది అనమాట. ఆమె మెమరీ మళ్ళీ ఎలా బ్యాక్ తీసుకురావాలో తెలియట్లేదు అని. గోపి ప్లేస్డ్ హిస్ బ్రీఫ్ కేస్ ఆన్ ద తిన్నా. సో ఆ అరుగు మీద గోపి తన హ్యాండ్ లో ఉన్న బ్రీఫ్ కేస్ ని పెట్టాడు. He opened it and pulled out the contents, clothes, foils and a shaving set, etc. సో ఏమేమి తీసాడంటే ఆ స్కూల్ కేస్ లో నుంచి, బ్రీఫ్ కేస్ లో నుంచి he pulled out the contents, దాంట్లో ఉండేటి అన్ని ఒక్కొక్కటి బయట తీస్తున్నాడు. ఏమేమి ఉన్నాయంటే దాంట్లో ఉన్న బట్టలన్నీ బయటకు తీస్తున్నాడు. అండ్ ఫైల్స్ ఏమున్నాయో బయటకు తీసాడు. అండ్ షేవింగ్ సెట్ ఉంది కదా, అది ఓపెన్ చేశాడు అన్నమాట. నెక్స్ట్, డూ యూ నో మై సన్ గోపి, అమ్మ ఆస్క్డ్ హిమ్. సో అతన్నే మళ్ళీ క్వశ్చన్ చేస్తుంది. నీకు మా అబ్బాయి గోపి తెలుసా అని అమ్మ అడుగుతూ ఉంది. అక్కడ వచ్చిన గోపినే గోపి తెలుసా అని అడుగుతుంది. హీ ఈజ్ ఇన్ ఢిల్లీ, ఏ గవర్నమెంట్ ఆఫీసర్. హీ హ్యాస్ కేసరి యోగం. హీ డ్రాస్ ఏ సాలరీ ఆఫ్ 2500 రూపీస్. డూ యూ నో హిమ్? సో ఇంకా ఏం చెప్తుందంటే వాళ్ళ అమ్మ చాలా ప్రౌడ్గా చెప్తుంది అనమాట. ఏమనంటే, హీ సెటిల్డ్ ఇన్ ఢిల్లీ, మా అబ్బాయి ఢిల్లీలో ఉంటాడు, అతను గవర్నమెంట్ ఆఫీసరు. హీ హ్యాస్ ఏ కేసరి యోగం. కేసరి యోగం అంటే ఇది మలయాళం వర్డ్, ఓకే, అంటే మహజ్జాతకుడు అని తెలుగులో అంటాం కదా, అలాగనమాట. అతనికి చాలా అదృష్టవంతుడు, గొప్ప జాతకస్తుడు. అతను బాగా సెటిల్ అయి ఉన్నాడు. సో ఇంగ్లీష్లో అయితే వెల్ సెటిల్డ్ అని కూడా చెప్పచ్చు మనం కేసరి యోగంని. అంటే అతను బాగా సెటిల్ అయి ఉన్నాడు అక్కడ. ఈ డ్రాస్ ఏ శాలరీ ఆఫ్ 2500 రూపీస్. అతను మంత్లీ ఎంత శాలరీ డ్రా చేస్తాడంటే 2500 రూపాయలు. అంటే అప్పట్లోనే 2500 అంటే ఇప్పుడు అది 1 lakh ఈక్వల్ గా ఉంటుంది అనమాట. సో అంత శాలరీ డ్రా చేస్తాడు అతను ఢిల్లీలో. డూ యూ నో హిమ్? నీకు తెలుసా అతను అని అడిగింది. నెక్స్ట్, ఎస్ ఐ నో హిమ్. ఎస్ నాకు తెలుసు అతను అని రిప్లై ఇచ్చాడు గోపి. నెక్స్ట్, టెల్ హిమ్ టు సెండ్ మీ ఏ బ్లాంకెట్. సో నాకు ఒక బ్లాంకెట్, ఒక దుప్పటి పంపించమని చెప్పు మా అబ్బాయికి. దేర్ ఈజ్ ఎ కోల్డ్ మిస్ట్ ఇన్ ద మార్నింగ్స్. సో కోల్డ్ మిస్ట్ అంటే పొగ మంచు, ఓకే, స్నోఫాల్ అని కూడా చెప్పచ్చు. మిస్ట్ అంటే స్నో. సో దెర్ ఈజ్ ఎ కోల్డ్ మిస్ట్ ఇన్ ద మార్నింగ్స్. తెల్లవారుజామున మార్నింగ్ టైంలో పొగ మంచు అనేది ఎక్కువగా కురుస్తుంది. ఇఫ్ ఐ క్యాచ్ కోల్డ్ ఇట్ డస్ నాట్ లీవ్ మీ ఫర్ ఎ లాంగ్ టైమ్. సో నాకు ఒక్కసారి జలుబు వచ్చింది అంటే అది ఒక పట్టాన వదలదు నన్ను, ఓకే, జలుబు వస్తే అది వదలదు అని చెప్తుంది అనమాట. టెల్ హిమ్ టు సెండ్ ఏ బ్లాంకెట్, వోంట్ యూ, ఏ రెడ్ వన్. సో ఇక్కడ చూడండి, అతనికి చెప్పు నాకు ఒక బ్లాంకెట్ పంపించమని. చెప్తావు కదా, చెప్పవా? ఏ రెడ్ వన్, అది కూడా బ్లాంకెట్ ఏ కలర్ లో ఉండాలంటుంది? రెడ్ కలర్ లోనే ఉండాలంట. ఓకే, రెడ్ కలర్ బ్లాంకెట్ పంపించమని చెప్పు అని అంటుంది. ఐ హ్యాడ్ ఏ బ్లాంకెట్. సో తనకు ఆల్రెడీ బ్లాంకెట్ ఉందంట. ఐ హ్యాడ్ ఏ బ్లాంకెట్ దట్ వన్ హీ బ్రాట్ ఫర్ మీ వెన్ హీ వాస్ స్టడీయింగ్ ఇన్ మెడ్రాస్. సో ఆమె దగ్గర ఒక బ్లాంకెట్ ఉందంట. అది ఎప్పుడు తెచ్చాడంటే గోపిని తెచ్చిచ్చాడు. అది కూడా అతను మెడ్రాస్ లో చదువుకుంటూ ఉన్న రోజుల్లో ఆమెకి ఆ రెడ్ బ్లాంకెట్ ని తెచ్చిచ్చాడంట. ఓకే, సో దాన్ని ఎంత జాగ్రత్తగా ఎత్తిపెట్టుకోండి చూడండి. ఇట్ ఈస్ ఆల్ టాటర్డ్ నౌ, జస్ట్ ఏ బాల్ ఆఫ్ నాటెడ్ యాన్. సో అదంతా చినిగిపోయింది, పాత పడిపోయింది. ఓకే, సో అది ఎలా అయిపోయిందంటే ఒక బాల్ ఆఫ్ నాటెడ్ యాన్. నాటెడ్ అంటే బాగా ముళ్ళు వేసి అలాగా అయిపోయింది అనమాట. ఓకే, ఒక ముద్దలాగా అయిపోయింది అది. సో అది ఇప్పుడు సరిగా లేదు, నాకు కొత్తది రెడ్ కలర్దే పంపించమని చెప్పు అని చెప్తూ ఉందన్నమాట. సో ఇట్ ఈస్ ఆల్ టాటెడ్ నౌ అంటే చినిగిపోయింది. జస్ట్ ఏ బాల్ ఆఫ్ నాటెడ్ యాన్. యాన్ అంటే నూలు. ఓకే, ఒక నూలు ముళ్ళు వేసి ఎట్లా అయిపోతుందో అట్లా ఒక బాల్ లాగా అయిపోయింది అది.
టెల్ హిమ్ టు సెండ్ మీ ఏ రెడ్ బ్లాంకెట్ విల్ యూ. సో అతన్ని ఒక రెడ్ కలర్ బ్లాంకెట్ పంపించమని చెప్తావు కదా అని చాలా ధైర్యంగా అడిగింది. ఐ విల్ టెల్ హిమ్, హీ నోడెడ్. సో నేను చెప్తానులే అమ్మా అని ఈ నోడెడ్ అంటే తల ఊపడం అనమాట, అంగీకరిస్తున్నట్టు, ఒప్పుకున్నట్టు. ఓకే, నెక్స్ట్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు టెల్ హిమ్ ద మిస్ట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ మీ. ఓకే, సో చెప్పడం మర్చిపోవద్దు నువ్వు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు టెల్ హిమ్, చెప్పడం మర్చిపోవద్దు. ద మిస్ట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ మీ, ఈ పొగమంచు అనేది నాకు అంత మంచిది కాదు. ఐ థింక్ ఐ విల్ స్ట్రెచ్ మై సెల్ఫ్ అవుట్ ఫర్ ఎ బిట్. ఓకే, నేను కొద్దిసేపు అలా బయట కూర్చుంటే బాగుంటుంది నాకు. ఐ థింక్ ఐ విల్ స్ట్రెచ్ మై సెల్ఫ్ అవుట్ ఫర్ ఎ బిట్, కొంచెం టైం నేను బయట కూర్చుంటాము అనుకుంటున్నాను. ఎందుకంటే ఐ హ్యావ్ బీన్ సిట్టింగ్ టూ లాంగ్ ఇన్ ద ఆర్మ్ చైర్. సో ఈ ఆర్మ్ చైర్లో నేను చాలా టైం అలాగే కూర్చుండిపోతున్నాను. ఎందుకంటే మార్నింగ్ టైంలో బయట వస్తే ఎక్కడ పొగమంచు ఉంటుందో అనే భయంతో ఆర్మ్ చైర్లోనే కూర్చొని ఉంటున్నాను. దానివల్ల ఐ హ్యావ్ ఏ పెయిన్ ఇన్ ద నెక్, దానివల్ల నాకు నెక్ అనేది పెయిన్ వస్తుంది. సో నువ్వు కనుక బ్లాంకెట్ పంపించమని చెప్తే ఆ బ్లాంకెట్ వచ్చిందంటే నేను ధైర్యంగా ఈ పొగ మంచులో కూడా బయట కూర్చోగలుగుతాను అని చెప్తుంది. గోపి సిస్టర్ పుట్ అమ్మ టు బెడ్ అండ్ కేమ్ బ్యాక్ టు ద వరండా. సో ఆర్మ్ చైర్లోనే చాలాసేపు నుంచి కూర్చోంది కదా, అందువల్ల ఆమెకి నెక్ పెయిన్ వచ్చి లోపలికి తీసుకువెళ్ళమని చెప్తే వాళ్ళ సిస్టరు అమ్మని, గోపి వాళ్ళ సిస్టరు అమ్మని బెడ్ మీద పడుకొని పెట్టి మళ్ళీ వరండాలోకి వచ్చింది అన్నమాట. సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఉండే కన్వర్జేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. యూ డిడెంట్ కమ్ టు సీ అమ్మ డిడ్ యూ. సో ఆమెకి తెలుసు, అర్థమైపోయింది వాళ్ళ చెల్లికి, నువ్వు అమ్మని చూడడానికి కాదు వచ్చింది, అవును కదా, అందుకే కాదు కదా అని అడుగుతుంది. నెక్స్ట్, ఢిల్లీ ఈజ్ టూ ఎక్స్పెన్సివ్. ఢిల్లీ అనేది చాలా ఖర్చులతో కూడుకునేది, అక్కడంతా చాలా కాస్ట్లీ లివింగ్ అక్కడంతా. యు నో ఐ హ్యావ్ 4 children టు లుక్ ఆఫ్టర్ నౌ. నీకు తెలుసు కదా నాకు 4 పిల్లలు ఉన్నారు, వాళ్ళని నేను చూసుకోవాలి, వాళ్ళ కేరింగ్ అంతా నేనే చూసుకోవాలి. ఐ కాంట్ మేక్ బోత్ ends meet with my salary. సో దిస్ ఈస్ అన్ ఇడియం. ఓకే, మీట్, ఐ కాంట్ మేక్ బోత్ ends meet అంటే నేను అన్నీ బ్యాలెన్స్ చేసుకోలేకున్నాను, అంటే పిల్లల్ని చూసుకోవడం, ఇంట్లో పనులు చూసుకోవడం, నా ఖర్చులు, కరెంటు బిల్లు, సో అంత నా శాలరీతో నేను అడ్జస్ట్ చేయలేకున్నాను అని చెప్తున్నాడు. అండ్ వన్ హ్యాస్ టు కీప్ అప్ వన్స్ స్టేటస్. అంతేకాదు ఈ ఢిల్లీలో మనం ఎలా ఉండాలనంటే కొద్దిగా ప్రౌడ్గా స్టేటస్, మన స్టేటస్ అనేది ఏంటనేది అందరికీ చూపించాలి, అంటే అలా ఉండాలి, నివసించాలి. అందులో నేను గవర్నమెంట్ జాబ్ హోల్డర్ని కదా, సో నా స్టేటస్ నాకు ఉండాలి అని అనుకుంటున్నాడు. ఇట్ విల్ బి ఏ గ్రేట్ హెల్ప్ ఇఫ్ ఐ కెన్ రైజ్ సమ్ మనీ బై సెల్లింగ్ మై షేర్ ఆఫ్ ద ఫ్యామిలీ ప్రాపర్టీ. ఇప్పుడు బయటపడ్డాడు ఎందుకు వచ్చాడు అసలైన విషయం అంటే, మన ఫ్యామిలీ ప్రాపర్టీ ఉంది కదా, ఆ ఫ్యామిలీ ప్రాపర్టీని అమ్మితే, ఆ ఫ్యామిలీ ప్రాపర్టీని అమ్మగా కొంచెం డబ్బు వస్తే అది నాకు చాలా హెల్ప్ అవుతుంది అంటే తన ఆస్తిని భాగం పెట్టమని చెప్పడానికి వచ్చాడు అనమాట అక్కడికి. ఐ కేమ్ టు టాక్ ఇట్ ఓవర్ విత్ యూ. సో అది మాట్లాడదామని నీతో నేను ఇక్కడికి వచ్చాను. ఐ కేమ్ టు టాక్ ఇట్ ఓవర్ విత్ యూ. సో అది మాట్లాడదాం నీతో అని ఇక్కడికి వచ్చాను. సో సీ దట్ ఇడియట్, ఎంత స్వార్థంగా వచ్చాడు అంటే వాళ్ళ అమ్మని చూడాలనేసి మాత్రం ఒక్కసారి కూడా అనిపించలేదు, లెటర్స్ రాయడానికి కూడా టైం లేదు, కానీ తన ఆస్తిని అమ్మడానికి మాత్రం టైం కల్పించుకొని మరి వచ్చాడు. యూ విల్ సీ యువర్ ల్యాండ్ అండ్ యూ విల్ సెల్ యువర్ ల్యాండ్ అండ్ గో అవే విత్ ద మనీ. ఐ నో యూ వోంట్ కమ్ హియర్ ఎనీ మోర్ ఆఫ్టర్ దాట్. సో ఏం చెప్తుందంటే, నీ ల్యాండ్ నువ్వు అమ్ముకొని మనీ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఐ నో యూ వోంట్ కమ్ హియర్ ఎనీ మోర్ ఆఫ్టర్ దాట్. అది అమ్మేసి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఇంకా నీ లైఫ్లో ఇక్కడికి రావు అని నాకు తెలుసు. ఎందుకంటే ఆస్తి కూడా అయిపోయింది కదా, ఇంకా అమ్మతో ఏం పని, అక్కతో ఏం పని, సో ఇంకా రాడు అతను అని తనకు కూడా అర్థమైపోయింది. ఇన్ని సంవత్సరాలు రాని అతను ఇప్పుడు వచ్చాడంటే ఆస్తి కోసం, ఆస్తి కూడా లేదు అని అంటే ఇంకెందుకు వస్తాడు, రాడు. డోంట్ సే దట్, ఐ విల్ కమ్ వెన్ ఐ గెట్ ఎ టైమ్. అలా అనుకు కమల,
నాకు టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను వస్తాను అని చెప్తున్నాడు. దానికి చిన్న నవ్వుతో, యువర్ టైం? ఓ, నీకు టైమా? మీరు చాలా బిజీ కదా, అంటే మీరు నడవడానికి కూడా టైం లేదు, మీకు అంత బిజీ కదా, నీకు టైం ఎందుకు ఉంటుంది అంటే, నువ్వు ఇంకా రావు ఇక్కడికి, నీ ఆస్తి అమ్ముకొని వెళ్ళిపో అని చెప్పింది. ఈ సాదా ఇరిటేషన్ ఆన్ హిస్ సిస్టర్స్ ఫేస్. సో వాళ్ళ సిస్టర్ ఫేస్ లో ఇరిటేషన్ ని గమనించాడు అనమాట అతను. It took you more than 5 years to find time to come here. సో 5 సంవత్సరాలు పట్టింది నీకు ఇక్కడికి రావడానికి ఇప్పుడు. ఓకే, అది ఆస్తి ఉంది కాబట్టి వచ్చావు. అమ్మాయి ఈజ్ 83 నౌ. సో అమ్మకి ఇప్పుడు 83 years. ఐ డోంట్ థింక్ షీ విల్ పుల్ ఆన్ మచ్ లాంగర్. ఆమె ఇంకా ఎక్కువ కాలం బతుకుతుందని నేను అనుకోవట్లేదు. It took you so long to visit her after the last time. So it took you so long to visit her after the last time. సో నువ్వు లాస్ట్ టైం ఆమెని విజిట్ చేసిన తర్వాత 5 సంవత్సరాలు పట్టింది మళ్ళీ ఆమెను చూడడానికి. మళ్ళీ నువ్వు రావాలనంటే, అది ఇప్పుడు ఆస్తి కోసం వచ్చావు, అది ఆస్తి కూడా అమ్మేస్తే ఇంకా నువ్వు వచ్చేటప్పటికి ఆమె ఉంటుందన్న నమ్మకం కూడా నాకు లేదు. బికాస్ ఇప్పుడు తనకి 83 సంవత్సరాల వయసు ఉంది, తన మైండ్ సరిగా పనిచేయట్లేదు. బట్ అమ్మ కాంట్ రిమెంబర్ హూ ఐ యామ్, హి సెడ్ స్మైలింగ్ ఫీబ్లీ. సీ దట్ ఇడియట్ సేయింగ్ దట్. ఇప్పటికీ ఏమంటున్నాడంటే, నేను వచ్చినా కానీ అమ్మ నన్ను ఏమన్నా గుర్తుపడుతుందా, అమ్మ నన్ను గుర్తుపట్టలేదు కదా, సో ఇంకెందుకు నేను రావడము అని. ఫీబ్లీ అంటే వీక్లీ. ఓకే, ఫీబ్లీ అంటే వీక్లీ. సో స్మైలింగ్ వీక్లీ, చిన్నగా నవ్వుతూ చెప్తున్నాడు, అమ్మ నన్ను గుర్తుపట్టలేదు కదా, ఇంకెందుకు నేను రావడం అని. దానికి ఎక్సలెంట్ డైలాగ్తో ఈ లెసన్ ఎండ్ చేసింది ఈ రైటర్. బట్ డూ యూ రిమెంబర్ యువర్ అమ్మ? ఎక్సలెంట్ డైలాగ్. నీకు అసలు అమ్మ గుర్తుందా అని అడిగింది. అంటే అమ్మ నన్ను గుర్తుపట్టట్లేదు కదా అని అతను అడిగితే, అసలు నీకు మన అమ్మ గుర్తుందా అని అడిగి అక్కడితో తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసింది అనమాట అమ్మలా. సో రియల్లీ ఇట్ ఈస్ ఎ వెరీ సాడ్ మూమెంట్ దట్ ద చిల్డ్రన్ డస్ నాట్ లుక్ ఆఫ్టర్ దేర్ పేరెంట్స్. ఓకే, పేరెంట్స్కి వయసు అయిపోయిన తర్వాత వాళ్ళని ఒక్క అనాథాశ్రమంలో వదిలేసి వీళ్ళు ఎక్కడో జాబ్ అనేసి వెళ్ళి సెటిల్ అయ్యి అక్కడి నుంచి ఫొటోస్ తీసి పంపిస్తూ, చూడండి నేను ఎలా ఉన్నానో ఇలా ఉన్నానో అంటూ చెప్తూ ఉంటారు. వీడియో కాల్స్లో కాల్ చేసి మాట్లాడుతూ ఉంటారు. సో అలా కాకుండా చిన్నప్పటి నుంచి నిన్ను ఎంతో ప్రేమగా చూసిన మీ తల్లిదండ్రులని ఎంతో గౌరవం ఇచ్చి వాళ్ళను కూడా మీకు జాబ్ వస్తే మీ దగ్గరే తీసుకువెళ్ళి పెట్టుకోండి. సో మిమ్మల్ని చిన్నప్పుడు మీకు ఎలాంటి మైండ్ సెట్ సరిగా వర్క్ చేయనప్పుడు కూడా 6 years 5 years అప్పుడు కూడా వాళ్ళు మిమ్మల్ని ఏమి బేబీ కేర్ సెంటర్స్లో వదిలేయలేదు. ఓకే, అలాంటప్పుడు మీరు వాళ్ళని ఈ ఏజ్లో ఆర్ఫాన్స్లో వదలాల్సిన అవసరం అనేది లేదు. ఓకే, సో వాళ్ళను కూడా చిన్నపిల్లల్లాగా చూసుకున్నారంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళ చివరి రోజులు అనేవి మీతో గడిపితే వాళ్ళకి ఇంకా హ్యాపీగా ఉంటుంది. సో ఎప్పుడే కానీ పేరెంట్స్ని నెగ్లెక్ట్ చేయొద్దు, వాళ్ళ వర్డ్స్ని నెగ్లెక్ట్ చేయొద్దు. డోంట్ నెగ్లెక్ట్ యువర్ పేరెంట్స్ వర్డ్స్. వాట్ ఎవర్ దే ఆర్ సేయింగ్, దోస్ ఆర్ అల్టిమేట్. Okay, no need to believe the other person's words in your life. You no need to believe your friends' words. You don't want about any others. The only thing you should need to believe is you should need to trust your parents. You should need to believe your parents. You need to follow the words which are delivered by your parents. Okay, so if they said this is right means you should need to do that. If they said this is wrong means you should need to stop that. Okay, you should need to blindly follow your parents' instructions. Okay, you no need to worry about any other thing in your life. And don't hurt your parents at any time. Don't scold them, don't fight with them, don't argue with them, because they have experienced in their life and they know what is right and what is wrong. Okay, they are living for you only. They are doing more hard work for you only. Okay, so you have to trust your parents and you just follow your parents' instructions. That's enough. And you have to give a great achievement in the form of rank or results of your education to your parents. నీకు వచ్చే మంచి మార్కులే
వాళ్ళకి మంచి గిఫ్ట్ అనమాట. యూ షుడ్ నీడ్ టు మేక్ యువర్ పేరెంట్స్ టు బి ఫీల్ ప్రౌడ్ ఇన్ దిస్ సొసైటీ, బట్ డోంట్ మేక్ దెమ్ టు డౌన్ దేర్ హెడ్ ఇన్ దిస్ సొసైటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్. ఓకే, సో వేరే వాళ్ళ ముందు నీ మార్కులు చెప్పడానికి వీలు లేకుండా తల దించుకునేలా చేయొద్దు. నువ్వు చేసే పనుల వల్ల వాళ్ళని తలదించుకునేలా చేయొద్దు. వాళ్ళని ఈ సొసైటీలో తలెత్తుకునేలా చెయ్యి, వాళ్ళని బాధ పెట్టద్దు. ఓకే, సో దిస్ ఈస్ ద వెరీ excellent lesson has written by Kamala Das Madhavi Kutti, which was translated from Malayalam by K.M. Sharif. Okay. And here we have about that author Kamala Das, 1932 to 2009, is a daughter of the famous Malayalam poet Balamani Amma. So Balamani Amma valla daughter Rami, and V.M. Nair. So వీళ్ళిద్దరి యొక్క కూతురు. She is an internationally known poet. I mean, international, not only in our country, internationally well-known poet, short story writer and novelist who wrote effortlessly both in English and Malayalam. So English, Malayalam రెండిట్లో ఆమె చాలా నవల్స్ రాసింది. She has received many awards for her literary work. ఆమెకి చాలా అవార్డ్స్ వచ్చాయి ఆ నవల్స్ రాయడం వల్ల. Some of them are Asian Poetry Prize, Kent Award for English Writing from Asian countries, Asian World Prize, Sahitya Academy Award, and Vayala Rama Varma Sahitya Award. So ఇవన్నీ ఆమెకు వచ్చినటువంటి అవార్డ్స్. ఓకే, అండ్ ఇంత ఎక్సలెంట్ లెసన్ ని మనకు అందించిన కమలా దాస్ గారికి రియల్లీ మై హార్ట్ఫుల్ థ్యాంక్స్. ఈ లెసన్ ద్వారా అయినా మీరు మీ పేరెంట్స్కి వాల్యూ ఇస్తారని అనుకుంటున్నాను. సో హియర్ యూ కెన్ అబ్జర్వ్ ద గ్లోసరీ. ఫ్యూటైల్ మీన్స్ అన్సక్సెస్ఫుల్. హడల్డ్ మీన్స్ held arms and legs closed because of fear or cold. ఓకే, సో మనం ముడుచుకొని కూర్చుంటాం కదా చాలా దగ్గరగా, అన్ని అలాగా కూర్చోడాన్ని హడల్డ్ అంటున్నారు. రిలక్టెంట్లీ, నాట్ విల్లింగ్ టు డూ సంథింగ్ అంటే చేయడానికి ఇష్టం లేకుండా ఉండడం అన్నమాట. స్క్రూయింగ్ అప్ ఐస్ అంటే నారోయింగ్ ద ఐస్ టు లుక్ మోర్ కేర్ఫుల్లీ అంటే చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయడానికి కళ్ళుని జూమ్ చేయడం అనుకోవచ్చు. ఓకే, ఆన్ ట్రైస్ అంటే బిజీ, రెడీ టు వర్క్ చాలా బిజీగా ఉండడం, అదొక ఇడియం. నెక్స్ట్ మంబ్లింగ్. మంబ్లింగ్ అంటే స్పీకింగ్ అన్క్లియర్లీ ఆర్ క్వైట్లీ అంటే క్లియర్గా మాట్లాడకుండా తనలో తను వణుక్కోవడం. నెక్స్ట్ exasperatedly means very annoyed and full of sad. Next, kesari yogam means well settled. It is a Malayalam word. Next, tattered means torn. Irritation means annoyance. Okay, so మీకు ఈ లెసన్ నీట్గా అర్థమైంది అనుకుంటాను. సో ఇలాగా అన్ని లెసన్స్ తెలుగులో మీకు కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను లెసన్ పోస్ట్ చేసినప్పుడల్లా మీకు సబ్స్క్రిప్షన్లో చూపిస్తూ ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఈస్ వెంకటేష్ యార్వా. థ్యాంక్ యూ.